గత కొంతకాలంగా టీడీపీలో కొనసాగి 20 ఏళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొని ప్రభుత్వము ద్వారా కానీ ఎమ్మెల్యేల గారి ద్వారా కానీ ఎటువంటి సహాయము లేకుండా చాలా ఇబ్బందులు పడి ఆ పార్టీకి ఎటువంటి నాకు సహాయం లేదని ఇడిసేసి తెలుగుదేశం పార్టీని గౌరవనీయ రాజశేఖర రెడ్డి గారు మనకు గౌరవించి ముస్లిమ్స్ మైనారిటీలకు అండగా నిలుస్తారని నమ్మకంతో పోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు తొలిగా మా ఇంట్లో ఒక కౌన్సిలర్గా మాకు పదవి ఇవ్వడం జరిగింది. మా వార్డు ప్రజలు మాకు ముందు ఉండే కృతజ్ఞతాభివందనములతో చాలా వరకు మాకు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలుపు పొందినారు. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు చాలా వరకు రైచిట్లో హసన్ బాషాకి అయితేనేమి, హారూన్కి అయితేనేమి, అఫ్జల్కి అయితేనేమి, అలీ నవాజ్కి అయితేనేమి ప్రతి ఒక్కరికి పదవులు ఇచ్చి గఫార్ బాగంపల్లి గఫార్కు, కూరగాయల మాంబషాకు స్టేట్ లెవెల్ పదవులు ఇచ్చి అత్యధిక గౌరవాన్ని ఇచ్చినారు. రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాంటి వ్యక్తులను పట్టుకొని కీచుపరిచే రకంలో మాట్లాడడము మంచిది కాదు. అమీర్ బాబు గారు, మీకు ఇన్ని ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీలో చాలాసార్లు పనులు చేసి లేనిపోని సమస్యలు గురి అవుతూ ఉన్నారు. ఇంతవరకు మీరు ఏం సాధించారు? ఆ పార్టీ ద్వారా మీకు ఎటువంటి సాయం అందదు, ఎటువంటి పదవి అందదు. మీరు మా పార్టీలోకి వచ్చేయండి, మేము మీకు మంచి ఒక గౌరవమైన స్థానాన్ని కల్పిస్తాము. గారికి మైనారిటీ తరఫున టికెట్ ఇచ్చిన తర్వాత మాకు చైర్మన్ గిరి చెప్పినారు. ఇప్పుడు మా భార్య చైర్మన్, మున్సిపల్ చైర్మన్గా మా భార్య విందులు కొనసాగిస్తుంది. మరి మీ ఇంట్లో ఎవరికి ఇచ్చినారు, ఏ పదవి ఇచ్చినారు? మీరు ఆ పార్టీలో ఉండి ఇబ్బంది పడడం కన్నా ఇప్పటికైనా మా పార్టీలోకి వచ్చేయండి. ముస్లింస్లకు అందరికీ ఒక గౌరవాన్ని ఇచ్చే పార్టీ వైఎస్ఆర్ పార్టీ. మీరు ఆ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉండి ఒక ఎమ్మెల్సీ కానీ ఇంకొక గౌరవమైన పదవి కానీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దారా మీకు? మీరు మైనారిటీలకు ఎంతోమందికి అన్ని విధాల సహకారం జరుగుతూ ఉండేది వైఎస్ఆర్ పార్టీ. అటువంటి పార్టీని, మంచి పార్టీని విమర్శించడము చాలా అన్యాయము.